హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మాయిలు ఇంటికి వచ్చారనమాట. మధ్యాహ్నం హాఫ్ డే అవుతుంది కదా స్కూల్స్. నేను పొనుకోమంటే వస్తున్నాం మమ్మీ వస్తున్నాం మమ్మీ అని బయట ఏందో చేస్తున్నారు. చూద్దాం రండి. ఏం చేస్తున్నారు మా బహుశా చీర కట్టుకుంటున్నారా? నువ్వు నిద్ర రావట్లేదు మీకు? నిద్ర వస్తుందా లేదా? మీ ఫ్రెండ్స్ అందరూ నిద్రపోతున్నారు తెలుసా. టైం ఎంత అయింది? 3 అయింది. నిద్ర రావట్లేదు మీకు? ఇంకా రవిడి మా ఇంట్లో చిన్న రవిడి ఇదే రవిడి ఇది. ఎట్టని లాస్ట్ వాళ్ళు కొంచెం రాక్షసులు అనమాట. ఇది లాస్ట్ రాక్షసి నేను మా భవిష్యం మెతకది పాపం పెద్దది సైలెంట్గా ఉండేది. ఇదే రాక్షసి. కొనుక్కోండి అని చెప్తే బయటకు వచ్చి ఇదిగో నా చున్నీలు తీసుకొని చీర కట్టుకుంటున్నారు ఇద్దరు. చిన్నప్పుడు మేము కూడా అంతే ఫ్రెండ్స్, మా అమ్మ చీరలు తీసుకొని కట్టుకునే వాళ్ళనమాట. అటు ఇటు ఆట ఆడిస్తా. పెళ్ళి కాకముందు మా అమ్మ వాళ్ళు ఎందుకు ఇట్లా ఇసుకిస్తూ ఉంటారు, మీకు ఇప్పుడు అర్థం కాదు, పెళ్ళి అయ్యాక మీకు పిల్లలు పడతారు అప్పుడు అర్థమైద్ది మా కష్టం అంటే ఏందో చెప్తుంటే మీకు ఎన్ని మాట ఎనరో పెట్టరు, మీకు ఇప్పుడు తెలియదులే అనేవాళ్ళు. పెళ్ళి అయ్యి 2 పిల్లలు పుడితే కానీ తెలుస్తుంది. మా అమ్మని ఎంత ఇసుకిచ్చావరా దేవుడా, మా అమ్మని ఎంత టార్చర్ పెట్టామని ఇప్పుడు అర్థమైంది. 2 రాక్షసులు పుట్టారు. అందుకని చెప్పేసి ఆడుతూ ఉన్నారు. ఇల్లు ఎంత సర్దినా ఫ్రెండ్స్ ఎక్కడే మళ్ళీ ఆగం చేస్తారు. హోంవర్క్ అయిపోయినాయి ఇద్దరే? అయిపోయినాయి. రాసేసారు హోంవర్క్? కంప్లీట్ అయిందా మొత్తం? ఎగ్జామ్స్ బాగా రాస్తున్నారు? ఎగ్జామ్స్ బాగా రాస్తున్నారా? ఎగ్జామ్స్ బాగా రాస్తున్నారా? ఎగ్జామ్స్ బాగా రాస్తున్నారా? చూడండి, ఎగ్జామ్స్ బాగా రాస్తున్నారా? ఇటు కొట్టుగా కానీ సెలవులు ఇచ్చిన కానీ హాఫ్ డేస్ ఇదే గోల. కాసేపు కొట్టుకుంటారు, కాసేపు బాగానే ఉంటారు, కాసేపు ఏడుస్తారు. గోల ఫ్రెండ్స్. అసలుకి ఇల్లంతా సెలవులు. ఇంకా రేపు సెలవులు ఇచ్చాక మే నెలలో ఇంకా టార్చర్ తప్పదు, ఇంకా పడాల్సింది అందరు పేరెంట్స్ని. గోల కట్టు, చీర కట్టుకో. ఇప్పుడు ఎందుకు అంటావు ఇప్పుడు నీకు చీర? నాకు అవసరం. దేనికి? చూడండి, చూపి చీర అట్టు కట్టుకోవాలి. చూడండి, ఫస్ట్ మనం ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని అట్లా అనుకొని పినిసి పెట్టుకోవాలంట ఫ్రెండ్స్. పినిస్ అనేది మా చెల్లి కన్నా పట్టి ఇక ఓన్లీ ఫినిష్ తీసామాట. మా అమ్మ చేతడికి ఇంట్లో ఇదిగో చూడండి ఇట్లా పెట్టుకోవాలి. కాదు ఇట్లా తీసి పెట్టుకోవాలి. తినేసి మళ్ళీ ఇది చూడండి చీర ఎట్ట కట్టాలో నేర్చుకోండి ఫ్రెండ్స్. చెప్తా మళ్ళీ మాత్రం మళ్ళీ అయిపోయింది ఫ్రెండ్స్. చీర అమ్మ అయిపోయింది చీర కట్టడం అయిపోయింది. కట్టేసా మళ్ళీ పినిసి పెట్టేసా మళ్ళీ ఇక్కడ వేసేసా అయిపోయా. ఇంకో పినిస్తా అండి. ఎందుకు చూస్తా నేను. అయిపోయింది చీరలు కట్టడం. కాసేపు కొనుక్కోవచ్చు కదా. మా నిద్ర రావట్లేదా మీకు? మీకు నిద్ర వస్తుందా రావట్లేదు చెప్పు నువ్వు. పెళ్ళని కాంచి పిల్లలు ఎప్పుడు అని ఇసుకిస్తూ ఉంటారు. 2 పిల్లలు పుట్టేశారు. అమ్మాయిలు పుట్టిననుకో అమ్మాయా అంటారు. ఫస్ట్ లక్ష్మీదేవి పుట్టింది అంటారు. మళ్ళీ అమ్మాయి పుట్టిందనుకో అమ్మాయా అంటారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి అంటే బాగుండిద్ది ముచ్చటగా అంటారు. దేవుడు ఇవ్వండి, ఎవరైనా ఏం చేస్తారు చెప్పి ఎన్ని మొక్కులు మొక్కినా ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా మన రాత ఇక్కడ ఎలా రాసి పెట్టుంటారు.
అయినా అబ్బాయిలే చూస్తారు, అమ్మాయిలు చూడరని రూల్ ఏం లేదనమాట. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఆడపిల్లలే మాకిచ్చే తీసుకెళ్తా అంటారు మా చిన్ని తల్లిని. ఆడపిల్లలేనయ్యమ్మ ఈ రోజుల్లో మీకు చక్కగా 2 అమ్మాయిలు పుట్టారు అని అంటారన్నమాట. నేను చాలా చోట్ల గమనించాను అనమాట. అబ్బాయి పుట్టాడు అనుకో, ఓ అబ్బాయి పుట్టాడని సెలబ్రేషన్ చేసుకుంటారనమాట. నీకు ఆడపిల్లలు పుట్టారు కదా, అబ్బాయి వాళ్ళకి తెలియదులే అందుకే అట్లా మాట్లాడుతున్నావు అనుకుంటున్నారు ఏం ఫ్రెండ్స్. అట్లా అని కాదు, చాలామందిని చూశాను. నువ్వు అబ్బాయి పుట్టాడు అమ్మాయి పుడితే అమ్మాయి అని నీరసంగా చెప్తారనమాట. ఎవరు పుట్టినా మనం మంచిగా తప్పదుగా. సుమన్ చెప్పండి, లైక్ చేయండి, చెప్పు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పదంట మా అమ్మాయి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి. సబ్స్క్రైబ్ సరికి చెప్పు. సబ్స్క్రైబ్ అమ్మాయి సబ్స్క్రైబ్ రాదు, సబ్స్క్రైబ్ అనేది నువ్వు చెప్పవు సార్. లైక్ షేర్ కామెంట్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి. నా కోసం కష్టపడి చేస్తుంది పనులన్నీ. అవును, లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి అందరూ. బాయ్ 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 ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్ బాయ్.